హాయ్ అండి. రీసెంట్గా సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు మేమైతే భీమవరం వెళ్ళాం. భీమవరం ఎందుకు వెళ్ళామంటే అక్కడ మా ఊళ్ళమ్మ జాతర అనేది చాలా బాగా చేస్తారంట. సంక్రాంతి టైంలో ఒక 30 to 35 డేస్ ఏమో జాతర అనేది జరుగుతూ ఉంటుంది. మా ఊళ్ళమ్మ జాతర బాగా జరుగుతుందని నేను ఎప్పటి నుంచో వింటున్నాను, కానీ మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు అన్నిసార్లు కుదరదు కదా. అది కూడా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటూనే పోస్ట్పోన్ చేసుకుంటున్నాం. ఈసారి అయితే మా అమ్మ గట్టిగా పట్టుబట్టింది, కంపల్సరీ మా ఊళ్ళమ్మ జాతరకి వెళ్ళాలి అని చెప్పి. అందుకే మేము ఫ్యామిలీ అంతా కలిసి పండగ టైంలోనే ఉన్న ఫ్రీ టైంలో కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్దామని సెట్ చేసుకుని పెట్టుకున్నాం. అలాగే మేము చిన్న తిరుపతి కూడా వెళ్ళాం. దానికి సంబంధించి నేను ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను. ఇంకా చిన్న తిరుపతికి సంబంధించి, భీమవరం సంబంధించి సంక్రాంతి వీడియో అనేది నేను కంప్లీట్ ఫుల్ లెంత్ వీడియో అయితే పెట్టాను. మీరు ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియో అయితే చెక్ చేసేయండి. ఇంకా ఈ భీమవరం విషయానికి వస్తే మేమైతే పొంగల్ దాటగానే ఈ టెంపుల్స్ కన్నీ వెళ్దామని ఫిక్స్ అయిపోయి మేమైతే భీమవరం మార్నింగ్ టైంలో అయితే వచ్చేసాం. మార్నింగ్ టైంలో కాబట్టి మరీ అంత రష్గా ఏం లేదు. ఈవినింగ్ అయితే మాత్రం చాలా రష్ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే నేను విన్న దాన్ని బట్టి ఏంటంటే డైలీ కొన్ని వేల మంది ఈ గుడికైతే వస్తూ ఉంటారంట జాతర టైంలో. ఈవినింగ్ అయితే ఫుల్ లైటింగ్తో చూడడానికి చాలా బాగుంటుందని అయితే విన్నాను. మేము వెళ్ళిన టైంలో అయితే అసలు రష్ లేదు కాబట్టి మేమైతే చాలా ఫ్రీగా అయితే వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోయి ప్రదక్షిణలు అవి చేసేసుకుని అమ్మవారిని దర్శించేసుకున్న తర్వాత అర్చన అవి కూడా చేయించేసుకున్నాం. ఇక్కడ అమ్మవారిని అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోవనే చెప్పాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా దర్శనం చేసేసుకుని బయటికి వచ్చేసిన తర్వాత మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే కొనేసుకుని ఇక్కడి నుంచి ఏంటంటే మనకి ఇక్కడ ఒక శివాలయం అనేది ఫేమస్ ఉంటుంది భీమవరంలో. అది కూడా పంచారామ క్షేత్రం. అది కూడా కంపల్సరీ వెళ్ళాలి అనుకుని బయటకు వచ్చేసిన తర్వాత మేమైతే పంచారామ క్షేత్రానికి వెళ్ళిపోతున్నాం. ఇదైతే మరీ ఎక్కువ లాంగ్ ఏం ఉండదు. ఆ టెంపుల్ నుంచి ఈ టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది అంతే. ఇదైతే శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం. ఇదొక పంచారామ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ పంచారామ క్షేత్రం గురించి నాకైతే హిస్టరీ పెద్దగా తెలీదు, అందుకే నేనేం టచ్ చేయట్లేదు. కానీ గుడి మాత్రం చాలా బాగుంది. మెయిన్ స్వామివారితో పాటు కొన్ని గ్రూప్ టెంపుల్స్ కూడా లోపలే ఉన్నాయన్నమాట. ఈ గుడిలో నేను ఉన్నంత సేపట్లో గమనించింది ఏంటంటే ఇక్కడ పూజలు, హోమాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ గుళ్ళో కూడా ప్రదక్షిణలు అవి కంప్లీట్ చేసేసుకుని దర్శనం చేసేసుకుని ఇక్కడ కూడా అర్చన చేయించేసుకుని కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసేసిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసి ఆపోజిట్లో ఉన్న కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాం. ఆపోజిట్లో కోనేరు అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. మేము ఇక్కడ కొంచెం ఎక్కువ టైమే స్పెండ్ చేసామని చెప్పాలి. ఇలా మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతున్న కోరిక అయితే తీరిపోయింది. మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అందుకే ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసిన తర్వాత భీమవరంలో ఫుడ్ అనేది చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయకుండా ఇంటికి ఎలా వెళ్తాం. అందుకనే మేము మాకు నచ్చిన ఫుడ్ కోసం, అది కూడా భీమవరంలో ఏమి ఫేమస్ అనేది సెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాత కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్తే అక్కడ పండగ సీజన్ కాబట్టి కొన్ని క్లోజ్ చేసేసి ఉన్నాయి. ఫైనల్గా మాకైతే ఒక పాయింట్ అయితే దొరికేసింది. అక్కడ మాకు నచ్చిన ఫుడ్ అయితే టేస్ట్ చేసేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం.